భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన అధికారులను జిల్లా కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ ఎమ్మెల్యే మాసులైన ప్రజాపంత డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండ కౌశిక్ మాట్లాడుతూ గోంపల్లి గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు పనికి తగ్గ వేతనం రాకుండా పనికి రాని వారి పేర్లను నమోదు చేసి అధికారులు సొమ్ము చేసుకున్నారని, కష్టపడిన కూలీలకు అన్యాయం చేశారని, ఉపాధి హామీ నిధులను తప్పుదోవ పట్టించిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని గతంలో కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టడం జరిగిందన్నారు. ఈ విషయమై కలెక్టర్ అవకతవకలపై నివేదికలను పంపాలన్న ఆదేశాల మేరకు సర్వే చేసిన అధికారులు నిధులు దారి మళ్లింపు జరిగిందని నివేదికను ఇచ్చి 3 నెలలు అవుతున్నా అధికారులపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. వేరే ఖాతాల్లోకి నిధుల మళ్లింపు చేశారని తెలిసి కూడా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవటం తగదన్నారు. ఈ రోజు వరకు బాధితులకు న్యాయం చేయకపోవటం, అధికారులపై చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు దారితీసిందని, ఇకనైనా కలెక్టర్ గారు స్పందించి తప్పుడు అధికారులను సస్పెండ్ చేయాలని, లేని ఎడల ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత కూలీలు రాంబాబు, పున్నారావు, మంగ, వేణి, నరసింహమూర్తి, సూరమ్మ తదితరులు పాల్గొన్నారు. గత 3-4 నెలల క్రితం మండలంలో ఉన్నటువంటి గొంపల్లి గ్రామస్తులు ఉపాధి పని చేశామని చెప్పి ఆ ఉపాధి పని విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి స్థానిక సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ మొత్తం చెప్పులు అడిగేలా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఉపాధి పని చేసినటువంటి ఆ సంబంధిత అధికారులు ఏదైతే ఉపాధి పనిలో అవకతవకలు జరిపారని చెప్పి వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ, ఏపీఓ గారి ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. ఆ అధికారులు స్పందించి ఎవరైతే ఏదైతే అవకతవకలు జరిపినటువంటి తప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా గ్రామాలలోకి వెళ్ళి ఆ సర్వే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ సర్వేలు మొత్తం సర్వేలకే పరిమితమయ్యారు తప్ప ఇంతవరకు ఈ గ్రామస్తులకు కానీ ఏదైతే ఉపాధి పని చేసినటువంటి ఆ ప్రజలకు కానీ న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇది ఇలా ఉండగా కాలక్రమేణా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఆ కలెక్టర్ గారు కూడా వచ్చి మండలంలో ఉన్నటువంటి ఆ ప్రజలను మొత్తం కూడా ఒకసారి ఆఫీస్కి పిలిపించి ఖచ్చితంగా సర్వే జరపాలి. ఈ సర్వే ఎవరైతే అవకతవకలు జరిపారో అవకతవకలు జరిగిన వారికి సంబంధిత అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని చెప్పి ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సర్వేలు ఏం చేశారని చెప్పి మా సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు మీకు 2 చేతులెత్తి దండం పెట్టి అడుగుతూ ఉన్నాం. ఈరోజు మండలంలో ఉన్నటువంటి అధికారులైనా, కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి మీరైనా సర్వేలు దేనికి జరిపారు? ప్రజలకి ఏదైతే నష్టపోయినటువంటి బాధిత ప్రజలకి న్యాయం జరగాలని చెప్పి సర్వేలు చేశారా, లేక వాళ్ళని కప్పిపుచ్చేందుకు మీరు సర్వేలు చేశారా అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజలు మొత్తం నష్టపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తక్షణమే న్యాయం జరిగేలా ఎవరైతే అధికారులు తప్పుడు దోవలో పోయి ఆ ఉపాధి పనులు అవకతవకలు జరిపి ఆ డబ్బులు మొత్తం కాజేసినటువంటి తప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. లేకపోతే ఇదే బాధితులు మొత్తం ఐక్యం చేసి కలెక్టర్ ముట్టడి చేస్తామని కూడా రానున్న రోజుల వల్ల దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.